शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटुं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बादरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 38వ సర్గము. మారీచుడు తన పూర్వానుభవమును అనుసరించి బాల్యమునందే శ్రీరామునిలో గల బల పరాక్రమములను గూర్చి రావణునకు వివరించుట, సీతాదేవిని అపహరించినచో సర్వ వినాశము తప్పదని హెచ్చరించుట. కదాచిదప్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమాం బలం నాగ సహస్రస్య ధారయన్ పర్వతోపమః నీలజీ మూత సంకాసః తప్తకాంచనకుండలః భయం లోకస్య జనయన్ కిరీటి పరిఘాయుధః వ్యచరం దండకారణ్యే ఋషి మాంసాని భక్షయన్. నేను ఒకానొకప్పుడు పర్వత సమానమైన శరీరము కలిగి 1000 ఏనుగుల బలము గలవాడనై పరాక్రమ గర్వముతో ఈ భూమిపై సంచరించుచుంటిని. నల్లని మేఘము వలె ఒప్పుచు మేలిమి బంగారు కుండలములను కిరీటమును ధరించి పరిఘా అను ఆయుధమును చేతబట్టి దండకారణ్యమున ఋషుల మాంసములను భక్షించుచూ తిరుగసాగితిని. విశ్వామిత్రోధ ధర్మాత్మ మద్విత్రస్తో మహాముని స్వయం గత్వా దశరథం నరేంద్ర మిదమబ్రవీత్. అంతట ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని నాకు భయపడి ఒకానొక నాడు స్వయముగా దశరథ మహారాజు కడకు వెళ్ళి ఇట్లు విన్నవించుకొనెను. అద్య రక్షతు మాం రామః పర్వకాలే సమాహితః మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వర. ఓ మహారాజా, నేను యజ్ఞములను నిర్వహించడి సమయములలో మారీచుడనర్చడి ఆగడములకు నేను మిగుల భయగ్రస్తుడనై ఉన్నాను. ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడవలెను. ఇత్యేవముక్తో ధర్మాత్మా రాజా దశరథస్తదా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం. మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆయనకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. బాలో 12 వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవః కామం తు మమయత్ సైన్యం మయా సహ గమిష్యతి బలేన చతురంగేన స్వయమేత్య నిశాచరాన్ వదిష్యామి మునిశ్రేష్ఠ శత్రూంస్తే మనసేప్సితాన్. శ్రీరాముడు 12 పసిబాలుడు, పైగా అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడు కాడు. మీరు కోరినచో నేను నా సైన్యముతో అతడికి రాగలను.
ఓ మునీశ్వర, నేను స్వయముగా చతురంగ బలములతో అతడికి వచ్చి మీ కోరికను అనుసరించి మీ శత్రువులైన ఆ నిశాచరులను వధించెదను. బాలకాండములో 20వ సర్గ ఎందలి 2వ శ్లోకములో దశరథుడు శ్రీరాముడు 16 సంవత్సరముల లోపు వయసున్నవాడు, 15 ఏండ్లు నిండినవాడు అని తెలిపిండెను. కానీ ఇచట మారీచుడు రావణుని మనస్సున భయము పుట్టించుటకై 4 సంవత్సరములు తగ్గించి తెలిపెను. 12 ఏండ్ల వయస్సుననే శ్రీరాముడు అంతటి పరాక్రమశాలి అయినప్పుడు ఇప్పుడు అతడు నిండు యవ్వనములో ఇంకెంతటి బలశాలి అయి ఉండును అని తెలుపుటయే మారీచుని అభిప్రాయము. ఇత్యేవ ముక్తః స ముని రాజానమిదమబ్రవీత్. రామాన్నాన్యద్బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః. దేవతానామపి భవాన్ సమరేష్వభిపాలకः. ఆసీత్ తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప. కామమస్తు మహత్ సైన్యం తిష్టత్విహ పరంతప. బాలోప్యేష మహాతేజాః సమర్థస్తస్య నిగ్రహే. గమిష్యే రామమాదాయ స్వస్తితేస్తు పరంతప. ఆ మహారాజు పలుకులను విన్న పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఆయనతో ఇట్లనెను: ప్రభు, ఆ రాక్షసుని ఆగడములను అరికట్టుటకు శ్రీరాముడు మాత్రమే సమర్థుడు. మరి లోకమునందలి ఏ ఇతర బలములకును శక్తి చాలదు. రాజా, యుద్ధములలో నీవు దేవతలను కూడా ఆదుకొని ఉంటివి. నీవు చేసిన ఘనకార్యములు ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కినవి. నీ మహాసైన్యము సమర్థవంతమైనదే. ఓ పరంతప, దానిని ఇక్కడనే ఉండనిమ్ము. శ్రీరాముడు బాలుడే అయినను మిగుల పరాక్రమశాలి. ఆ రాక్షసుని నిగ్రహించుటకు అతడే సమర్థుడు. కనుక నేను శ్రీరాముని నా వెంట తీసుకుని వెళ్ళెదను. నీకు శుభమే అగును. ఏవముక్త్వా తు స మునిః తమాదాయ నృపాత్మజం జగామ పరమప్రీతో విశ్వామిత్రః స్వమాశ్రమం. తం తదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం. బభూవోపస్థితో రామః చిత్రం విస్పారయన్ ధనుః. ఆ విశ్వామిత్ర మహాముని ఇట్లు పలికి పరమ ప్రీతితో రాజకుమారుని వెంట నిడుకొని తన ఆశ్రమమునకు చేరెను. పిమ్మట మహర్షి దండకారణ్యమునందలి తన ఆశ్రమమున యజ్ఞదీక్షను గైకొనెను. అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనుస్సును చేతబట్టి టంకారమునర్చుచు యజ్ఞ రక్షణకై సర్వసన్నద్ధుడై నిలిచెను. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ ఏకవస్త్రధరో ధన్వి శిఖీ కనకమాలయ శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్ర ఇవోదిత. ఆ సమయమున శ్రీరాముడు సర్వ శుభలక్షణములు కలిగి కిశోర దశయందే ఉండెను. ఇంకనూ యవ్వనము అంకురింపలేదు. తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్న అతడు బ్రహ్మచర్య సూచకములైన ఏకవస్త్రమును శిఖను ధరించి ఉండెను. అతడు ధనుర్ధారి అయి బంగారు ఆభరణములను దాల్చి తన అపూర్వ శోభలతో ఉదయించుచున్న బాలచంద్రుని వలె ఒప్పుచూ దండకారణ్యమును ప్రకాశింపజేయుచుండెను. తతోహం మేఘ సంకాశః తప్త కాంచన కుండలః బలీదత్త వరోదర్పాత్ ఆజగామ తదాశ్రమం. తేన దృష్టః ప్రవిష్టోహం సహసైవోద్యతాయుధః మాం తు దృష్ట్వా ధనుఃసజ్యం అసంభ్రాంతశ్చకారసః. నేను మేఘము వలె నల్లని శరీరము గలవాడనై మేలిమి బంగారు కుండలములను దాల్చి అదే సమయమున ఆ ఆశ్రమము కడకు చేరితిని. నేను మిగుల బలశాలినై ఉండుటయే గాక దేవతల చేతను చావు లేకుండానట్లు వరములను పొందియుండుటచే మిక్కిలి గర్వితుడనై ఆయుధమును చేబూని ఇంటిని. అట్టి నన్ను జూచి శ్రీరాముడు ఏమాత్రము చలింపక ధనుస్సును ఎక్కుపెట్టెను. అవజానన్నహం మోహాత్ బాలో యమితి రాఘవం విశ్వామిత్రస్య తాం వేదిం అభ్యధావం కృతత్వరః. శ్రీరాముని శౌర్య పరాక్రమములను ఎరుంగక అజ్ఞానము వలన నేను ఇతడు బాలుడే గదా అని తలచి ఆయనను సరుకు గొనక త్వరత్వరగా విశ్వామిత్రుని యజ్ఞవేదిక కడకు పరుగు పెట్టి తిని. తేన ముక్తస్తతో బాణః సితః శత్రునిబర్హణః తేనాహం త్వాహతః క్షిప్తః సముద్రే శతయోజనే నేచ్యతా తాత మాం హంతుం తదా వీరేణ రక్షితః. రామస్య శరవేగేన నిరస్తోహమచేతనః పాతితోహం తదా తేన గంభీరే సాగరాంభసి ప్రాప్య సంగ్రాం చిరాత్ తాత లంకాం ప్రతిగతః పురీం. ఇంతలో ఆ రఘువరుడు శత్రు సంహారకమైన ఒక వాడి బాణమును నాపై ప్రయోగించెను. ఆ బాణము యొక్క దెబ్బకు నేను
100 యోజనముల దూరమునున్న సముద్రంలో పడిపోయితిని. నాయన రావణ, ఆ వీరుడు నన్ను హతమార్చుటకు సమర్థుడే అయినను అప్పుడు చంపదలంపక ప్రాణములతో వదిలిపెట్టెను. ఆయన బాణ వేగమునకు నెట్టివేయబడి స్పృహలేని వాడనై గంభీరమైన సముద్రమున పడితిని. చాలా కాలమునకు స్పృహ వచ్చిన పిమ్మట తిన్నగా లంకకు చేరితిని. ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితాః అకృతాస్త్రేణ బాలేన రామేణ క్లిష్టకర్మణ తన్మయా వార్యమానస్త్వం యది రామేణ విగ్రహం కరిష్యస్యాపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి రావణ. ఓ రావణ, ఆయన కృప వలన బ్రతికి బయటపడి ఇప్పుడు ఇట్లుంటిని. బాలుడైన శ్రీరాముడు పూర్తిగా అస్త్ర విద్యలను నేర్వకున్నను ఎట్టి క్లిష్ట కార్యములనైనను అవలీలగా చేయగల సమర్థుడు కనుక నాడు నా సహాయకులందరూ ఆ వీరుని చేతిలో నిహతులైరి. అందువలన నేను ఇట్లు నివారించుచుంటిని. అయినను ఆయనతో విరోధము పెట్టుకొన్నచో నీవు త్వరలో తీరని ఆపదల పాలగుట తథ్యము. క్రీడారతి విధిజ్ఞానాం సమాజోత్సవశాలినాం రక్షసాం చేవ సంతాపం అనర్థం చాహరిష్యసి హర్మ్యప్రాసాద సంబాధాం నానారత్న విభూషితాం ద్రక్ష్యసి త్వం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. ఓ రాక్షసరాజా, సీతాదేవి కొరకై నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమైనచో భోగ విలాసములలో తేలియాడుచున్న వారును సామాజికములైన ఉత్సవములలో నిమగ్నులైన వారును అగు రాక్షసులకు సంతాపమును అనర్థమును తెచ్చిపెట్టిన వాడవగుదువు. మరియు హర్మ్యములతోడను ప్రాసాదములతోడను బారులు తీరి వివిధములగు రత్నములతో అలంకృతమై కలకలలాడుచున్న లంకా పట్టణము సర్వనాశనమైపోవుటను నీవు చూడగలవు. అకుర్వంతోపి పాపాని శుచయః పాప సంశ్రయాత్ పరపాపైర్వినశ్యంతి మత్స్యా నాగ హృదయధా. పాపకృత్యములను ఏమాత్రము చేయనట్టి పవిత్రులు సైతము పాపులను ఆశ్రయించి ఉన్నచో వారు ఇతరుల పాపముల కారణముగా సర్పములతో నిండి ఉన్న మడుగులో గల చేపల వలె నశింతురు. దివ్య చందన దిగ్ధాంగాన్ దివ్యాభరణ భూషితాన్ ద్రక్ష్యస్యభిహతాన్ భూమౌ తవ దోషాత్ తు రాక్షసాన్. సువాసనలను వెదజల్లడి గంధములను పూసుకొనిన వారును అమూల్యములైన ఆభరణములను అలంకరించుకొనిన వారును అగు అనగా సర్వైశ్వర్యములతో తొలతూగుచు సుఖముగానున్న రాక్షసులు నీవు నర్చిన దోషముల కారణముగా నీవు చూచుచుండగానే నిహతులైపోవుదురు. హృతదారాం సదారాంశ్చ దశ విద్రవతో దిశః హతశేషాన శరణాన్ ద్రక్ష్యసి త్వం నిశాచరాన్. యుద్ధ ప్రమాదములో ఆలుబిడ్డలను కోల్పోయిన వారును దారాపుత్రులను కలిగి ఉన్నవారును రాముని చేతిలో చావగా మిగిలి ఉన్నవారును అయిన రాక్షసులు ఎల్లరూ రక్షించడి వారు లేక అనగా దిక్కులేని వారై చెల్లా చెదరై దశ దిశలకును పారిపోవుట నీ కన్నుల ముందే జరుగును. శరజాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతాం ప్రదగ్ధ భవనాం లంకాం ద్రక్ష్యసి త్వం న సంశయః. రావణా, నీ బంగారు లంక శ్రీరాముని శరపరంపరలకు ధ్వంసమైపోవును. అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ మంటలకు ఆహుతి అయి భవనములన్నీను మసైపోవును. ఈ సంఘటనములన్నీను జరుగుచుండుటను నీవు చూడగలవు, ఇందులకు సందేహము లేదు. పరదారాభిమర్శాత్ తు నాణ్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాని తవ రాజన్ పరిగ్రహః. భవ స్వదార నిరతః స్వకులం రక్ష రాక్షస మానం బుద్ధిం చ రాజ్యం చ జీవితం చేష్టమాత్మనః కలత్రాని చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తుం మాకృధా రామ విప్రయం. ఓ రాజా, పరసతులను ఆశించుట కంటే మించిన పాపము మరి ఒకటి లేదు. నీ ఆధీనములోనున్న వేల కొలది యువతులతో సుఖించుట నీకు మేలు. నీవు నీ భార్యతో హాయిగా నుండుము. నీ కులమును గౌరవమును ఐశ్వర్యమును రాజ్యమును నీకు మిగుల ఇష్టములైన నీ ప్రాణములను కాపాడుకొనుము. నిన్నే నమ్ముకొని ఉన్న నీ ప్రియపత్నులతో నీ బంధుమిత్రులతో కలకాలము హాయిగా నుండదలిచినచో శ్రీరాముని ఎడ అపరాధము చేయవలదు. నివార్యమానః సుహృదా మయా భృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యసి క్షీణబలః స బాంధవో యమక్షయం రామ సరాత్త జీవితః. ఓ రావణ, నీ మేలుగోరి నేను ఇంతగా నివారించుచున్నను
సీతాదేవిని బలవంతముగా అపహరించినచో నీ చతురంగ బలములన్నీను క్షీణించును, నీ ఆత్మీయులందరూ నశింతురు, కడకు నీవును శ్రీరాముని బాణములకు ఆహుతి అయి మృత్యువాతవడుదువు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అరణ్యకాండే అష్టత్రింశ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 38వ సర్గము.